కాకి చొక్కా ఉంది కదా నోటుకు వచ్చిన మాట్లాడారు అనుకోండి. ఎంపీటీసీ మీద చెయ్యేస్తుంటే ఎంపీటీసీ ఒక ఎస్సీ ఎంపీటీసీ అతని మీద చెయ్యి పడి ఉంటే ఇవాళ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు, ఇవాళ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు. రెండేళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఆ రోజు ఈ రోజు చూసుకోండి. ఆస్పిరెంట్ ఒక ఎంపీటీసీని పట్టుకోండి సార్. మీ టీం తీసుకెళ్ళింది కాబట్టి మీ టీం తీసుకుని ప్రవేశపెట్టమనండి. ఏదో చూడండి, సిఐ గారు కానీ పోలీసులు కానీ మమ్మల్ని ఏమీ హింసించలేదు, మా మీద దెబ్బ వేయలేదు అన్నారు అనుకోండి, మేము మళ్ళీ మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతాం. మీ కోఆపరేట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఇదైతే, అంతేగాని మీరు కొట్టుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. తెలియనట్టు మాట్లాడుతున్నారు డిఎస్పీ గారు. సరే ఒకటి నేను చెప్పాను మీకు, ఒకటేనమ్మా నేను చెప్పేది ఒకటేనండి. మీరు తీసుకొచ్చి ఉంటే ఇలా తీసుకొచ్చాం అనేది వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ విషయం చెప్పండి. మీరు ఓకే కేసు ఇన్వెస్టిగేషన్ మీ పార్టీ మీరు చేసుకుంటే మేము దాన్ని కోఆపరేట్ చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ అతని మీద చెయ్యేసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే దానికి తగినటువంటి పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే, ఏ అధికారైనా ఉండే లేకపోతే ఇంకొకలా ఉండే పార్టీకి సంబంధించిన ఎవరైనా చెయ్యి వేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దాని రిప్లికేషన్స్ వేరేగా ఉంటాయి. మీ టీం తీసుకెళ్ళింది కాబట్టి మీ టీం తీసుకుని ప్రవేశపెట్టమనండి. ఏదో చూడండి, సిఐ గారు కానీ పోలీసులు కానీ మమ్మల్ని ఏమీ హింసించలేదు, మా మీద దెబ్బ వేయలేదు అన్నారు అనుకోండి, మేము మళ్ళీ మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతాం. మీ కోఆపరేట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఇదైతే, అంతేగాని మీరు కొట్టుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. తెలియనట్టు మాట్లాడుతున్నారు డిఎస్పీ గారు. సరే ఒకటి నేను చెప్పాను మీకు, ఒకటేనమ్మా నేను చెప్పేది ఒకటేనండి. మీరు తీసుకొచ్చి ఉంటే ఇలా తీసుకొచ్చాం అనేది వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ విషయం చెప్పండి. మీరు ఓకే కేసు ఇన్వెస్టిగేషన్ మీ పార్టీ మీరు చేసుకుంటే మేము దాన్ని కోఆపరేట్ చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ అతని మీద చెయ్యేసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే దానికి తగినటువంటి పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే, ఏ అధికారైనా ఉండే లేకపోతే ఇంకొకలా ఉండే పార్టీకి సంబంధించిన ఎవరైనా చెయ్యి వేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దాని రిప్లికేషన్స్ వేరేగా ఉంటాయి.